రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ చేతబడి చేసినట్టు మారిందని ఆరోపించారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. 1000 ఎకరాల భూములు 22A చేతబడి చేస్తేనే వచ్చాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అధికారులకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయా అని ప్రశ్నించారు. బొమ్మరాసిపేట భూముల కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీని వెనుక ఉన్నవారు ఎవరిని విడిచిపెట్టమన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అక్రమాలకు పాల్పడ్డ వారందరినీ చెర్లపల్లి జైలుకి పంపించి తీరుతామన్నారు ప్రవీణ్ కుమార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన బొమ్మరాసిపేట రైతులకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంధి అల్ల కొల్లోలం తెలంగాణ అంతా. మా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉండే అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మా కేసీఆర్. అసుంటి రాష్ట్రాన్ని రైతులను అత్తలం కుతలం చేసి మొత్తం దరిద్రం చేసి పెట్టాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. ఆ భగవంతుడు కూడా, వరుణదేవుడు కూడా కనికరిస్తలేడు. మొత్తం చాతబడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రానికి. రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి మారిపోతున్నాయి. ఎవరు మారుస్తున్నారు? కలెక్టర్ లేరా, ఆర్డీఓ లేరా, రెవెన్యూ మంత్రులు లేరా, అధికారులు లేరా? ఎట్లా మారుతాయి? రాత్రి చేతబడి చేసినట్టు మారుతాయా చెప్పండి? సీఎంకు తెలియదా ఇవన్నీ? రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలో 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. అది ఎవరు తీసుకొచ్చిర్రు? అదే శాతబడితో వచ్చేసి 22A అని. ఏం పాపం, ఏం ఘోరము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఇదంతా బాధలు. ఇంత అన్యాయమా? బొమ్మరాసిపేట ఈ రాష్ట్ర చరిత్రలో ఒక భారీ భూకంపం. 22A పేరు మీద మాత్రమే కాదు, దొంగతనంగా కోర్టు కేసులు పెట్టించి ఈ ప్రభుత్వమే, నకిలీ రికార్డులు సృష్టించి ఈ ప్రభుత్వమే వాటిని నిషేధిత భూముల జాబితాలో పెట్టి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బంద్ చేసింది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది. 25 సంవత్సరాల పోరాటం తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదే విధంగా అదే కేసీఆర్ గారు, అదే కేటీఆర్ గారి నాయకత్వంలో బొమ్మరాసిపేట భూముల ఆక్రమణను బరాబర్ అడ్డుకుంటాం. ఈ కుట్రలు చేసినవాడు ఎవడైతున్నాడో వాడు ఎంత పెద్ద అధికారి అయినా పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా బరాబర్ జైలుకు పంపిస్తాం. అదేవిధంగా దీని అనుకున్న రాజకీయ నాయకుల గుట్టు మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళను కూడా చెర్లపల్లి సెంట్రల్ జైల్లో కావేరీ బ్యారక్కు పంపిస్తామని